మనుషులు నిరుత్సాహపడకుండా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలని వారికి నేర్పడానికి ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు. ఒక పట్టణంలో న్యాయాధిపతి ఒకడు ఉండేవాడు. అతడికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండేది. ఆమె అతని దగ్గరకు వస్తూ, నా ప్రత్యర్థి విషయంలో నాకు న్యాయం జరిగించండి అని అడుగుతూ ఉండేది. కొంతకాలం అతడు అలా చేయడానికి ఇష్టపడలేదు. కానీ తర్వాత అతడు, ఈ విధవరాలు నన్ను విసిగిస్తూ ఉంది కనుక దేవుడంటే నాకు భయం లేకపోయినా, మనుషులంటే లెక్కలేకపోయినా ఈమెకు న్యాయం జరిగిస్తాను, లేకపోతే అదే పనిగా వస్తూ నా ప్రాణం తోడేస్తుంది అనుకున్నాడు. ప్రభువు ఇంకా అన్నాడు, న్యాయం లేని ఆ న్యాయాధిపతి చెప్పినది మీ చెవుల్లో పడనీయండి. మరి దేవుడు తాను ఎన్నుకున్న తన వారి విషయంలో దీర్ఘ సహనం చూపుతూ, వారు తనకు రాత్రింబగల్లో మొరపెట్టుకుంటూ ఉంటే ఆయన వారి కోసం న్యాయం జరిగించడా? వారి కోసం ఆయన త్వరగా న్యాయం జరిగిస్తాడని మీతో చెబుతున్నాను. అయినా మానవపుత్రుడు వచ్చేటప్పుడు విశ్వాసం అనేది భూమి మీద ఆయనకు వాస్తవంగా కనిపిస్తుందా? తామే న్యాయవంతులమని తమలో నమ్మకం ఉంచుకుంటూ ఇతరులను తృణీకరించే కొందరు ఆయన ఎక్కువ ఉదాహరణ చెప్పాడు. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్లారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకంవాడు. పరిసయ్యుడు నిల్చుండి తనతో ఇలా ప్రార్థించాడు, దేవా, ఇతరులు వంచకులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఈ సుంకంవాడి లాంటి వారు నేను వారి వంటి వాణ్ణి కాను కనుక నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. నా రాబడి అంతట్లో 10వ భాగం చెల్లిస్తూ ఉన్నాను. ఆ సుంకం వాడైతే దూరంగా నిలుచుండి ఆకాశం వైపు తలెత్తడానికి కూడా ధైర్యం లేకుండా ఉన్నాడు. గుండెలు బాదుకుంటూ, దేవా, నేను పాపిని, నన్ను కరుణించు అన్నాడు. న్యాయవంతుడని లెక్కలో చేరి అలా ఇంటికి వెళ్ళినది ఇతడే గాని ఆ మొదటి మనిషి కాదని మీతో చెబుతున్నాను. ఎందుకంటే తనను తాను గొప్ప చేసుకునే ప్రతి ఒక్కరిని తగ్గించటం, తనను తాను తగ్గించుకునే ప్రతివాన్ని గొప్ప చేయడం జరుగుతుంది. వారు పసిపాపల మీద ఆయన చేతులుంచాలని వారిని ఆయన దగ్గరకు తెచ్చారు. అది చూసి శిష్యులు వారిని మందలించారు. అయితే యేసు వారిని దగ్గర పిలుచుకొని, చిన్నపిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, చిన్న బిడ్డలాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారెవరైనా సరే అందులో ఎన్నడూ ప్రవేశించారు అన్నాడు. అధికారి ఒకడు ఆయనను చూచి, మంచి ఉపదేశక, శాశ్వత జీవనానికి వారసుని కావడానికి నేనేం చేయాలి అని ఆయనను అడిగాడు. అతనితో యేసు ఇలా అన్నాడు, నన్ను మంచివాడంటూ సంబోధిస్తున్నావు ఎందుకని? దేవుడు ఒక్కడే మంచివాడు, ఇంకెవరూ కాదు. ఆజ్ఞలు నీకు తెలుసు. వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి. అతడు చిన్నప్పటి నుంచి వీటన్నిటినీ పాటిస్తూ ఉన్నాను అన్నాడు. ఆ మాటలు విని యేసు అతనితో, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకున్నదంతా అమ్మి బీదలకు పంచి ఇవ్వు, అప్పుడు పరలోకంలో నీకు సొమ్ము ఉంటుంది. ఆ తర్వాత వచ్చి నన్ను అనుసరించు అన్నాడు. అతనికి చాలా ఆస్తి ఉంది కనుక ఇది వినగానే ఎంతో నొచ్చుకున్నాడు. అతడు ఎంతో నొచ్చుకున్నాడని చూచి యేసు, ధనధాన్యాలున్నవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టతరం. ఆస్తిపరులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం కంటే ఒంటె సూది బెజ్జంలో గుండా వెళ్లడమే సులభం అన్నాడు. అది విన్నవారు, అలాగైతే మోక్షం ఎలా పొందగలరు అన్నారు. అందుకు ఆయన, మనుషులకు అసాధ్యమైనవి దేవుడికి సాధ్యమే అన్నాడు. అప్పుడు పేతురు, ఇదిగో, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్నే అనుసరించాం కదా అన్నాడు. ఆయన వారితో ఇలా అన్నాడు, మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, ఎవరైనా సరే దేవుని రాజ్యం కోసం ఇంటిని గాని, భార్యను గాని, అన్నదమ్ములను గాని, తల్లిదండ్రులను గాని, పిల్లలను గాని విడిచిపెడితే ఆ వ్యక్తికి తప్పక ఇహంలో ఎన్నో రెట్లు కలుగుతుంది, వచ్చే యుగంలో శాశ్వత జీవం ఉంటుంది. ఆయన తన 12 మందిని పక్కన తీసుకుని వెళ్ళి వారితో, ఇదిగో వినండి, మనం జెరూసలం వెళ్ళిపోతున్నాం. మానవపుత్రుని గురించి ప్రవక్త చేత వ్రాసి ఉన్నవన్నీ నెరవేరుతాయి. ఎలాగంటే ఆయన యూదేతర ప్రజల చేతికి పట్టివ్వడం జరుగుతుంది. ఆయన వేళాకోళానికి, అవమానానికి గురి అవుతాడు. వారు ఆయన మీద ఉమ్మివేస్తారు, ఆయనను కొరడా దెబ్బలు కొడతారు, చంపుతారు. 3వ రోజున ఆయన మళ్ళీ సజీవంగా లేస్తాడు అన్నారు. వారైతే ఈ విషయాలలో ఒక్కటి కూడా గ్రహించలేదు. ఆ వాక్కు వారికి రహస్యంగా ఉంది. ఆయన చెప్పినది వారికేమీ అర్థం కాలేదు. ఆయన యెరికో దగ్గరగా వస్తూ ఉన్నప్పుడు దారి ప్రక్కన గుడ్డివాడు కూర్చొని బిచ్చమడుక్కుంటూ ఉన్నాడు. జనసమూహం అటువైపు వెళుతున్న చప్పుడు విని, ఏమిటి ఇదంతా అని అడిగాడు. నజరేతు వాడైన యేసు అటువైపు వెళ్తున్నాడని అతనికి ఎవరో తెలిపారు. అప్పుడు అతను, యేసు, దావీదు కుమారుడా, నా మీద దయచూపండి అని కేకలు వేశాడు.
ముందు నడుస్తున్న వారు ఊరుకోమంటూ అతన్ని గద్దించారు. అయితే అతడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నా మీద దయచూపండి అని కేకలు పెట్టాడు. యేసు ఆగి అతన్ని తన దగ్గరకు తీసుకురమ్మని ఆదేశించాడు. అతడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నీ కోసం నేను ఏమి చేయాలని కోరుతున్నావు అని అతన్ని అడిగాడు. అతడు, ప్రభు, నేను చూపు పొందాలని కోరుతున్నాను అన్నాడు. యేసు అతనితో, చూపు పొందు, నీ నమ్మకం నిన్ను బాగు చేసింది అన్నాడు. వెంటనే అతడు చూపు పొందాడు. దేవుణ్ణి కీర్తిస్తూ ఆయన వెంట వచ్చాడు. అది చూచి ప్రజలంతా దేవుని స్తుతించారు.